చేస్తాడు. సచివాలయం ఆ సేవలకి కేంద్రం అవుతుంది. 2000 కుటుంబాలకి ఒక సేవలు. ఇది కనుక చంద్రబాబు గారు చేస్తుంటే ఆయన విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అనేవాళ్ళం, ఇంకో 100 ఏళ్ళు చెప్పుకునేవాళ్ళం. బట్ ఆయన ఆ ఆలోచన చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు. చేసిన ప్రకారం సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలందరూ చూశారు. వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలందరూ చూశారు. అయినా జగన్ ఓడించారు అంటారా? మేబీ అది వేరే వేరే రకాల కారణాలు ఉన్నాయి. జగన్ తీసుకొచ్చినటువంటి వివిధ నిర్ణయాలు నచ్చకపోవచ్చు, అట్లాగే మిగతా వాళ్ళు కులాల వారీగా ఏకం అవ్వడం కావచ్చు, లేదా మతాల వారీగా ఏకం కావడం కావచ్చు, లేదంటే గనక 3 పార్టీల జట్టు కట్టడం కావచ్చు. ఇన్ని రకాల పరిణామాలు ఉన్నాయి. అది ఇక్కడ జగన్ ఓటమిలో కారణం. ఇది ఒక్కటే కాదు కదా, సచివాలయ వ్యవస్థ అనేటటువంటి దాన్ని బాబు గారు అది కంటిన్యూ చేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని చిన్నాభిన్నం చేసుకొస్తున్నారు. అట్లాగే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, 10,000 జీతం ఇస్తాం, ఆ పైన స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ ఉద్యోగాలు తీసుకెళ్తామని వాళ్ళని రోడ్డును పడేశారు. ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థకి పేరు మార్చి విజన్ సెంటర్స్ అంటే విజన్ ఏముంది, ప్రభుత్వపు ప్రత్యేక విజన్ ఏమైనా ఉందా? అప్పుడు నాడు ప్రభుత్వం పెట్టిన విజన్ ఇప్పుడు అమలు. ఇంకొంచెం పనిని వాళ్ళు ఆఫీసులో కూర్చునే పని రోడ్డుకెళ్ళి చేసే పని కిందకి మార్చారు. బట్ విజన్ తోనే చేశారన్నటువంటిది మాత్రం సర్టిఫికెట్ ఇచ్చినట్టే.